నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని మొత్తం ఓటర్లు 31,995 ఉండగా అందులో 23,036 పోలైనట్లు పురుషులు 9,986 ఓటు హక్కు వినియోగించుకోగా 13,053 మహిళా ఓటర్లు ఓట్లు వేశారని మొత్తం 71% ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ కుటుంబ సభ్యులు స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ విలేకరులతో మాట్లాడుతూ 6 నెలల్లో ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపించిందని, జగిత్యాల, కొరుట్ల, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్, బోధన్ నియోజకవర్గ రూరల్ నియోజకవర్గాల్లో ప్రజలు తనను ఆదరించారని, బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని, ప్రజల్లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని, రేవంత్ రెడ్డి స్కూటీలు, 2,500 పెన్షన్, నిరుద్యోగ భృతి, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడు, జెడ్పీ చైర్మన్ ఒక బృందంగా ఏర్పడి కష్టపడి పనిచేశామని, కార్యకర్తలు కూడా చాలా కష్టపడ్డారని, ఫలితం కూడా అనుకూలంగా వస్తుందని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. ఓటేసినావా? అవునా? కొరుట్ల, మెట్పల్లి, బాల్కొండ, ఆర్మూర్ చూసుకొని నిజామాబాద్ రావడం జరిగింది. మరి ఉదయం నుంచి దాదాపుగా 9-10 గంటల లోపల 30% దాకా ఎన్నిక పోలింగ్ జరిగింది. తర్వాత 4 నుంచి 5 లోపల 70-75 వరకు పోలింగ్ జరిగింది. పరిస్థితి బాగా ఉంది. ప్రజల్లో చైతన్యం కూడా చాలా వచ్చింది. మరి ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, గతంలో 4 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసి, ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారం చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. మరి ఎక్కువగా మహిళలు ఎక్కువ మోసం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం మహిళలు ఎక్కువగా వచ్చి ఎలక్షన్లో పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళల్లో ఆనందం చూస్తున్నాము. తన పగను, తన ద్వేషాన్ని ఈ బ్యాలెట్ ద్వారా, ఈ ఓటు ద్వారా తీసుకున్నారని భావిస్తున్నాం. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అయితే 3rd ర్యాంక్లోకి వెళ్ళిపోయింది. నేను నా చూస్తున్నటువంటి సరళిలో మాకు బీజేపీకి పోటీ ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలను మేము గ్రహిస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మరి గతంలో కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన ఆయన అధికారంలో ఉన్నాడు. ఆయన హయాంలో కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా తేనటువంటి వ్యక్తి, గ్రామాలు తిరిగినటువంటి వ్యక్తి, గ్రామ సమస్యలు పరిష్కరించినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తికి ప్రజల్లో వాళ్ళ ఉన్నటువంటి క్యాడర్ కానీ, పార్టీ నాయకులు కానీ పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు. ఆ వ్యక్తి అడమెంట్తో ఉన్న పరిస్థితి కానీ, గర్వంతో కూడుకున్నటువంటి
మనస్తత్వం ఉన్న ఉద్దేశంతో మరి వాళ్ళ క్యాడర్ కూడా చాలా కొంతమంది ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, రైతులకు వారు చేయని సహకారం అంటే ఏం లేదు. మరి సంక్షేమ ఫలాలు అందించి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం డెవలప్ చేసినటువంటి వ్యక్తి, నాయకుడు మా కేసీఆర్ గారు. ఒక్క సామాజిక వర్గాలను కాదు, అన్ని సామాజిక వర్గాలను కూడా తన కుటుంబ సభ్యులాగా చూసుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఎప్పుడైతే కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఏంటంటే అనవసరంగా మేము కేసీఆర్ను మరి ఓడించే పరిస్థితులు మేము ఎందుకు వచ్చామో నాకు అర్థమవుతలేదు. మాకు మోసం మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మేము చాలా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం. మాకు వచ్చే సంక్షేమ ఫలాలు కూడా ఒక్కొక్కటి రావడం కూడా లేదు. ఈవెన్ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, మన షాదీ ముబారక్ చెక్కులు కానీ, బాండ్స్ అయితే ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా లేవు. అదేవిధంగా రైతు బంధు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఈ విధంగా చూస్తూ ఉంటే మరి 2,500 2,000 ప్రతి బిడ్డకు ఇస్తానని చెప్పారు, అది కూడా లేదు. అదేవిధంగా చదువుకున్న పిల్లలకు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానని చెప్పారు, అది కూడా లేదు. మరి చదువుకున్న విద్యార్థులకు 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డు కూడా ఇస్తానని చెప్పారు, అది కూడా లేదు. అదేవిధంగా మరి గౌరవ వేతనం అయితే జీవన వృత్తి, చదువుకొని ఉద్యోగాలు రానటువంటి యువకులకు వాళ్ళకు కూడా 4,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇవన్నీ బోగస్ మాటలు మాట్లాడి ప్రజలను వంచి మోసం చేసి ఎక్కినటువంటి రేవంత్ రెడ్డిని ప్రజలు తప్పకుండా శిక్షిస్తారు ఎన్నికల్లో చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి ఈ ప్రాంతం నుంచి నేను పోటీ చేసిన ఒకటి బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఆ ప్రాంతంలో కూడా, జగిత్యాల కానీ కోట ప్రాంతంలో కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాకుండా ఆ ప్రాంతంలో మరి 2 శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. బాల్కొండలో కూడా మా ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు. ఆ తర్వాత ఈ ప్రాంతానికి నేను క్యాండిడేట్గా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు